ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే అనమాట. ఒక టిపికల్ వర్క్ డే నా లైఫ్లో ఎలా ఉంటుందో ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఈ టైంలో నేను ఒకదాన్నే కొంచెం టైం స్పెండ్ చేసి నాతో నేను కొంచెం డే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమైనా కుక్ చేయాలా, ప్లాన్స్ ఏంటి అని మొత్తం ప్లాన్ చేసుకుంటాను. రీసెంట్గా నేను పాటరీ చేయడం నేర్చుకుంటూ ఉన్నాను, ఒక హాబీ లాగా. ఇది నా ఫస్ట్ ట్రై అనమాట. ఒక చిన్న బౌల్ చేయడానికి, ఐస్ క్రీమ్ బౌల్లా చేయడానికి ట్రై చేశాను. దీన్ని మళ్ళీ పెయింట్ చేయాలి. ఒక 2 days పట్టింది మొత్తం ఆడడానికి. మీకేమన్నా ఫన్ హాబీస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేయాలి కదా. ఇంకా మార్నింగ్ 5:30కి లేస్తే తప్ప కుకింగ్ అంతా అవ్వదు. ఒకవేళ నైటే కుక్ చేసి పెట్టుకుంటే అయితే ఇంకా మార్నింగ్ కొంచెం రిలాక్స్డ్గా లేవచ్చు అనమాట. ఇక్కడ నేను లంచ్లోకి లైక్ చిక్ పీస్ తాలింపు చేస్తున్నాను. ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ టైప్లో తీసుకుందామని. జస్ట్ ఆనియన్స్ వేసేసి తాలింపు వేసి కొంచెం ఫ్రై చేసేసి నైట్ చిక్ పీస్ నానబెట్టేసుకొని బాయిల్ చేసుకొని దాంట్లో స్లైట్గా ఉప్పు, కొంచెం కారం వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇంకా బాక్స్ ప్యాక్ చేసేసుకున్నాను. ఇలాంటివి హెల్దీ, ఫిల్లింగ్గా ఉంటాయి అండ్ ఈజీ టు మేక్ కదా. నెక్స్ట్ వచ్చేసి నేను మా హస్బెండ్ కోసము బీన్స్ అండ్ టమాటోస్తో చిన్న కర్రీ చేస్తున్నాను. ఇవి రెండు కొంచెం రైస్తో తింటారని చెప్పి. మెన్ యూజువల్లీ కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు కదా విమెన్ కంటే. ఇక్కడ ఏం లేదు, నార్మల్ టమాటో బీన్స్ కర్రీ చేసినట్టే చేసేసి లాస్ట్లో కొంచెము కోకోనట్ వేసాను. ఇక నేను ఓట్స్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసము. క్విక్ అండ్ ఈజీ కదా. జస్ట్ కొన్ని ఓట్స్, మిల్క్ వేసేసి షుగర్ అదంతా వేయకుండా ఓన్లీ డేట్స్ వేసాను అనమాట. ఇంకా వేరే ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇక్కడ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే ఫ్లేవర్స్ కావాలనుకుంటే కోకోనట్ మిల్క్తో కూడా ఇంకా ఓట్స్ చేసుకుంటే అలా డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది దగ్గరకు వచ్చే వరకు కొంచెం పొయ్యి మీద పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఇంకా అయిపోయినట్టే ఒక 5 minutesలో. ఇంకా టు టాప్ దాట్ ఆఫ్ నేను కొంచెం నట్స్ వేస్తున్నాను. ఇక్కడ వాల్నట్స్ వేస్తున్నాను. ఇంకొంచెం బనానా కట్ చేసి పెడుతున్నాను. అండ్ కొంచెం చాక్లెట్ షేవింగ్స్, డార్క్ చాక్లెట్ షేవింగ్స్ అలా పైన పెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్టే చేసుకుంటాము. లేదంటే ఏదైనా ప్రోటీన్ షేక్ అట్లా తాగేసి వెళ్ళిపోతూ ఉంటాము. టైం ఉంటేనే ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం అనేది. ఒక్కోసారి చేసుకున్నా తినడానికి కూడా అవ్వదన్నమాట. ఫైనల్ రిజల్ట్, టడా! బ్రేక్ఫాస్ట్ ఫర్ మై హస్బెండ్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి రెడీ అవ్వడమే. థంబ్నెయిల్లో లైఫ్ అప్డేట్ అని చెప్పా కదా. ఏంటి అంటే నాకు కొత్త జాబ్ వచ్చింది. ఫ్లోరిడా నుంచి బాస్టన్ మూవ్ అవ్వాలి అన్న కష్టాలన్నీ మీతో చెప్పుకున్నాను కదా యూట్యూబ్లో. ఆ ప్రాసెస్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో బాస్టన్ నుంచి మేము వాషింగ్టన్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఈ వీడియోలో నా కొత్త ఆఫీస్, నా న్యూ లైఫ్ స్టైల్ చూపించాలని అనుకున్నాను అనమాట. ఇంకా రాజేష్ ఇస్ సో స్వీట్. నేను ఓట్స్ చేసిచ్చాను కదా తనకి, అందుకోసమే నాకు ప్రోటీన్ షేక్ చేసిచ్చాడనమాట. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కదు, బట్ తినాలి కాబట్టి తింటానమాట. ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఒక పెద్ద హ్యాండ్ ఇచ్చింది కారు. నైట్ అంతా ఇక్కడ స్నో పడి అసలు ఏమీ మిర్రర్స్, విండ్షీల్డ్ అంతా మంచి అయిపోయింది. ఇంకా హీట్ క్రాంక్ అప్ చేసి అది కరగాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్లీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. అంతా 15 minutes జర్నీ ఉంటుంది, బట్ ట్రాఫిక్ ఉంటే అయితే 40 minutes పడుతుంది. ఇదే మా ఆఫీస్, అమెజాన్ ఆఫీస్ ఇన్ బెల్వ్యూ. ఈ ఆఫీస్లో నా ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఎలివేటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూడటము. నేను ఏ ఫ్లోర్కి వెళ్ళాలో మనం అక్కడ ప్రెస్ చేస్తే మనం ఏ ఎలివేటర్ ఎక్కాలో చెప్తుంది అనమాట. ఇట్స్ ఆల్ ఆప్టిమైజ్డ్. టైమ్ అండ్ పవర్ చాలా సేవ్ అవుతుంది.
ఇది మా క్యాఫెటేరియా నుంచి వ్యూ అనమాట. అసలు సియాటిల్ అంటేనే క్రేజీ వ్యూస్. చాలా బావుంటది వాషింగ్టన్ అంతా. ఎక్కడ చూసినా ఒక ఫెయిరీ టేల్‌లో ఉన్నట్టే అనిపిస్తది బయట. కానీ వెదర్ ఆల్వేస్ ఫేవర్ చెయ్యదు అదంతా చూడ్డానికి. ఆ మౌంటైన్స్ అంతా ఉంటది కాబట్టి చాలా రెయినీ ఉంటది. ఆఫీస్‌లో ఫ్రీ కాఫీ ఉంటది. పక్క బిల్డింగ్‌కెళ్తే బనానాస్ ఇస్తారు. అంతకు మించి ఇక్కడేమి ఇవ్వరు. బట్ ఇండియా ఆఫీస్‌లో చాలా ఫన్ బెనిఫిట్స్ ఉంటాయంట గదా! మీరెవరన్నా అక్కడ వర్క్ చేస్తే కామెంట్ చేయండి. ఐ పిక్డ్ అప్ సమ్ కాఫీ. తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక 2, 3 మీటింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా అన్‌కంఫర్టబుల్ మీటింగ్స్. మనకిక్కడ ఏమనిపిస్తదంటే చాలా స్మార్ట్ పీపుల్ ఉంటారు. సో, యామ్ ఐ స్మార్ట్ ఇనఫ్ టు పిచ్ మై ఐడియాస్ అనిపిస్తూ ఉంటదనమాట ఒక్కొక్కసారి. ఇట్స్ జస్ట్ మన ఇన్‌సెక్యూరిటీస్ వీ హ్యావ్ టు లైక్ ఓవర్‌కమ్ దోస్ సమ్ డే. నేనిక్కడ ఏదో లాజిక్ రాస్తుంటే నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిందనమాట. ఎనీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కెన్ రిలేట్ టు మై సిట్యుయేషన్. గంట కొట్టినట్టు లంచ్ మాత్రం తినేయాల్సిందే టైంకి. 12:30 to 1 లోపు నేను తినేస్తాను రోజు. మా ఆఫీస్‌లో టాప్ ఫ్లోర్‌లో వ్యూ చాలా బావుంటది. చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ అంతా కనిపిస్తాయి. ఆన్ ఎ క్లియర్ డే అయితే అసలు సూపర్ ఉంటది చూడ్డానికి. ఎందుకో మౌంటైన్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి నాకు వాటిని చూస్తూ ఉంటే. ఇటు సైడ్ వచ్చేసి ఒలింపిక్ నేషనల్ పార్క్‌లోనివి మౌంటైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకో సైడ్ వచ్చేసి మౌంట్ రెయినియర్ కనిపిస్తది ఆఫీస్ నుంచి. అదొక్కటే కొండ ఒక బండలా ఉంటది ఇంత పెద్దగా. ఇంకా కాసేపు వర్క్ చేసుకొని ఇంకొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇంకా ఇంటికొచ్చేసాను. ఇంకా మేము ఫ్రైడే కాబట్టి కాస్ట్‌కోకొచ్చాము. ఏమన్నా గ్రోసరీస్ తీసుకుందాము అనేసి. సాటర్డే, సండే కూడా పాపం వర్క్ ఉందంట మా హస్బెండ్‌కి. అసలు ఇక్కడ ఈ ఫోర్క్ లిఫ్ట్ చూడండి. అది ఎంత ఫన్ ఉందంటే నాకెళ్ళి అడిగి డ్రైవ్ చేయాలని ఉంది. దానికి సెపరేట్ లైసెన్స్ కావాలంట ఏంటో. బట్ మనల్ని చేయనివ్వరనుకోండి. అసలు ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటి అనంటే రాజేష్‌కి కాస్ట్‌కో చాలా ఇష్టము. వేరే ఏ షాపింగ్ కన్నా ఎక్సైట్ అవ్వడు గానీ కాస్ట్‌కో అంటే ఎక్సైట్ అవుతాడు. బాస్టన్‌లో ఉన్నప్పుడు కాస్ట్‌కో చాలా దూరంగా ఉండేటివి. సో, స్టాప్ అండ్ షాప్ వాటికే వెళ్ళేవాళ్ళము. ఇంకిక్కడ చాలా దగ్గర మాకు 10-15 మినిట్స్‌లో వచ్చి తీసుకోవచ్చు. సో, హీ ఈస్ ఫైనల్లీ ఎంజాయింగ్. ఇక్కడ ఫుడ్ కోసం అయితే జనాలు లైన్ కడతారనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్‌కి చెప్పాలంటే కొంచెం తక్కువకే మంచి ఫుడ్ వస్తది. టేస్టీ ఫుడ్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వ్లాగ్‌లో మనం మళ్ళీ కలుద్దాం. Hope you had fun watching our videos. Please do like, share and subscribe.